పార్టీ పెట్టిన రెండేళ్లలోనే 108 స్థానాలతో టీవీకేను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబెట్టి తన స్టామినా చూపించాడు. మ్యాజిక్ ఫిగర్ చూపించడంలో కొంత హైడ్రామా నడిచినా చివరకు 5 పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి తన బలం నిరూపించుకున్నాడు. తమిళనాడులో దశాబ్దాల కాలంగా సాగుతున్నటువంటి పంచెకట్టు రాజకీయాలకు స్వస్తి పలికి బ్లాక్ సూట్లో ప్రమాణ స్వీకారం చేసి జెన్జీని ఆకట్టుకున్నాడు. కరుణానిధి వర్సెస్ జయలలిత, స్టాలిన్ వర్సెస్ పళనిస్వామి ఇలాంటి రివెంజ్ పాలిటిక్స్ కు చెక్ పెట్టి స్టాలిన్ ను స్వయంగా కలిశాడు. అధికార ప్రతిపక్షాల మధ్య ఒక సుహృద్భావ వాతావరణం క్రియేట్ చేశాడు. ఆధ్యాత్మిక సంస్థలు, విద్యా సంస్థల దగ్గరున్న లిక్కర్ షాపులు క్లోజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన, బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలతో అనవసరపు హడావుడి చేస్తే చర్యలు తప్పవని సొంత కార్యకర్తలకే వార్నింగ్ ఇచ్చిన విజయ్ ప్రతి అడుగులోనూ తన మార్కు రాజకీయం చూపిస్తున్నాడు. నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇంతకీ రేపు తమిళనాడు అసెంబ్లీలో ఏం జరగనుంది? బల నిరూపణ అంతా అనుకున్నట్లుగానే సాగుతుందా? విజయ్ నంబర్ 151కి చేరుతుందా? ఇటు చూస్తే అప్పులు, అటు చూస్తే హామీలు. విజయ్ ముందున్నటువంటి అతిపెద్ద సవాళ్ళేంటి? 6 నెలల నుంచి ఏడాదిలోపు విజయ్ సత్తా ఏంటో తేలిపోతుందా? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా వినిపిస్తున్న 10 ప్రశ్నలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. బ్లాక్ బ్లేజర్తో ప్రమాణ స్వీకారం, అదే డ్రెస్తో అసెంబ్లీకి. పంచెకట్టు రాజకీయాలను పక్కన పెట్టి జెన్జీకి దగ్గరయ్యే ప్రయత్నమా? క్వశ్చన్ నెంబర్ 2. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మాజీ సీఎంను కలిసి తమిళనాట సరికొత్త సంప్రదాయానికి తెరలేపారా? క్వశ్చన్ నెంబర్ 3. ఆధ్యాత్మిక స్థలాలు, విద్యా సంస్థలు, బస్టాండ్ల దగ్గర 717 లిక్కర్ షాపులు మూసివేయాలన్న ఆదేశాలు విజయ్ దూకుడు నిరూపిస్తోందా? ఎస్. క్వశ్చన్ నెంబర్ 4. అన్నాడీఎంకేలో చీలిక, పళనిస్వామిపై వేలుమణి వర్గం తిరుగుబాటు. ఈ పరిణామాలు టీవీకే పార్టీ నంబర్ను 151కి చేరుస్తాయా? క్వశ్చన్ నెంబర్ 5. అన్నాడీఎంకేలో నిజంగా చీలిక అంటూ వస్తే భవిష్యత్తులో తమిళనాడు గడ్డ మీద మిగిలేవి టీవీకే, డిఎంకే పార్టీలేనా? క్వశ్చన్ నెంబర్ 6. తమిళనాడు అసెంబ్లీలో రేపు బల నిరూపణ అంతా సవ్యంగానే సాగుతుందా? ఊహించని ట్విస్టులు ఏమైనా తెరపైకి వస్తాయా? క్వశ్చన్ నెంబర్ 7. 10 లక్షల కోట్ల అప్పులు, ఖజానా ఖాళీ అంటున్న విజయ్ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 8. హామీలు అమలుకు ఏడాదికి దాదాపుగా 1,00,000 కోట్లు అవసరం. సంపద సృష్టిస్తారా? కొత్త అప్పులతో పథకాలు అమలు చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 9. తమిళనాడు వార్షిక ఆదాయంలో 1/3 వంతు సంక్షేమ పథకాలకే ఖర్చయితే పాలన సజావుగా సాగుతుందా? క్వశ్చన్ నెంబర్ 10. విజయ్ తన ఆస్థాన జ్యోతిష్యుడు రాధన్ పండిట్ను ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం వివాదాస్పదంగా మారిందా? ఈ అంశాలపైనే చర్చిద్దాం.